రంగానికి సంబంధించి రేపు ఢిల్లీ తర్వాత ప్రధానంగా చూసేది హైదరాబాద్. ఈరోజు మనం చెప్తా ఉన్నాం నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని. మరి దాన్ని కూడా ఈరోజు మేనిఫెస్టోలో మరి పెట్టడం, నూతన ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయటం, రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా మనకిక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని, క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IISCRని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రత్యేకమైన కాలేజీని ఏర్పాటు చేయాలని, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI ఇన్స్టిట్యూట్ క్యాంపస్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ICMRకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో అధునాతనమైన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలో ఉన్న కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు చేయాలని. దేశంలోనే ఒకటే ఉంది ఇది, మరొక మరి సంస్థని ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో. ఎందుకంటే మయన్మారి కరోనా వచ్చినప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు సంబంధించిన అనేక అంశాలు విషయంలో మనది కూడా ఈరోజు మనము ఫార్మా క్యాపిటల్ గా ఉన్న తరంలో ICMR కూడా ఇక్కడే ఉండాలని ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం మనది రాగానే దీన్ని ఏర్పాటు చేసే క్రమంలో దాంతోపాటు ఈరోజు ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర, అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయ్యటం జరుగుతుందని, ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రై పోర్ట్స్ లేవు, మనదంతా కూడా ల్యాండ్ లాక్. అంటే మనకు పూర్తి స్థాయిలో మరి పెద్ద ఎత్తున ఒక పోర్టును ఏర్పాటు చేసే క్రమం చేస్తే వాణిజ్యం వ్యాపారం ముందుకెళ్లే కార్యక్రమాలతో పాటు హైదరాబాద్లోనే సుప్రీం కోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి తగు విధమైన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలతో పాటు ఈరోజు హైదరాబాద్ మహానగరానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2009 నుంచి 14లో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ITIR ప్రాజెక్టుని పునఃప్రారంభం చేస్తామని, మరి భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలు అయిన ఏటవాక, గుండాల, పురుషోత్తంపట్నం, కన్నెగూడెం మరియు పిచ్చుకులపాడులో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయడానికి, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదాని కల్పించడంతో పాటు ఈరోజు ఇక్కడ విద్యాలయాల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో విద్యను మరి పెద్ద ఎత్తున వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు మనం సంకల్పించిన రాష్ట్ర మేనిఫెస్టోలు సంకల్పించిన మరి మోడల్ పాఠశాలలతో పాటు ఈరోజు 4 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపుతో పాటు ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా, అదేవిధంగా స్థానిక సంస్థలకు నేరుగా వచ్చే విధంగా బదిలీలు చేయటం, మరి ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు చేయటం. ఈరోజు ఇవన్నిటికి సంబంధించి ప్రధానమైన 23 మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి
బట్టి విక్రమార్క గారితో పాటు అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మరి కేంద్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు సంబంధించిన పెద్దలు చిదంబరం గారితో కూడా చర్చించి ఇవి ప్రధానమైన అంశాలు. ఈ ప్రధానమైన అంశాలు రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్రంలో ఇవన్నిటినీ మనం ఏర్పాటు చేసుకోవాలని వారి అనుమతితో ఈరోజు ఈ మేనిఫెస్టోలో 5 న్యాయాలు, 5 న్యాయ 25 గ్యారెంటీతో పాటు తెలంగాణకు ఈ ప్రత్యేక హామీలు ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రజలందరికీ చేరే కావాలని రాబోయే ఈ 9 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు మరి ప్రతి ఇంటికి వెళ్లి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ హామీలు ఏ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి